హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టెప్ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు 1K సబ్స్క్రైబర్స్ అంటే 4000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే టాపిక్ అండి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అయితేనే మానిటైజేషన్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో అయితే ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ చెప్పే 2 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఈరోజు కొన్ని మీకు పవర్ఫుల్ అండ్ రియల్ టెక్నిక్స్ అయితే చెప్తాను. వాటితో ఈజీగా మీ ఛానల్ ని గ్రో చేసుకోవచ్చు. వచ్చేసి సెలెక్ట్ చేయ ప్రాపర్ రీచ్ అండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక పర్టికులర్ కేటగిరీ క్రియేట్ చేసుకోండి. వాటి మీద మీ వీడియోస్ అనేది ఉండాలి. లైక్ కుకింగ్, గేమింగ్, ఫుడ్, ఇంకా టెక్, ఎడ్యుకేషనల్, ఫిట్నెస్ ఏమైనా సరే ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేయండి. ఓకేనా? చూడగానే ఆడియన్స్ కి అర్థమైపోవాలి. ఓకే, ఈ ఛానల్ ని నేను ఫాలో అయితే నేను ఈ ఛానల్లో కంటెంట్ అనేది నేర్చుకుంటా అనేలా ఉంటేనే మీ ఛానల్ అనేది క్లిక్ అవుతుంది, తొందరగా మానిటైజేషన్ అనేది అవుతుంది. సెకండ్ వచ్చేసి వైరల్ కంటెంట్ స్ట్రాటజీ అండి. బిగినింగ్ లో మనకు మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే మనమైతే వైరల్ టాపిక్స్ పైన వీడియోస్ అనేది క్రియేట్ చేయాలండి. మీ కేటగిరీ ఏదైతే వైరల్ టాపిక్ వీడియో ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ వీడియో క్రియేట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్ గా వాచ్ టైం పెరిగిపోతుంది, ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. మన డైలీ రొటీన్ లైఫ్ లో ట్రెండింగ్స్ నడుస్తూ ఉంటాయి కదా, మీరు ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ ట్రెండ్ కి రిలేటెడ్ గా మీ టాపిక్ అనేది క్రియేట్ చేసుకుని వీడియో అనేది చేయండి. థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ టైటిల్స్, థంబ్నెయిల్స్ అండి. మీ వీడియో క్లిక్ చేయాలి అంటే థంబ్నెయిల్ ఇంకా టైటిల్ అనేది మంచిగా ఉంటేనే ఆడియన్స్ మన వీడియోని క్లిక్ చేసి చూస్తారు. కాబట్టి థంబ్నెయిల్ ఇంకా టైటిల్ అనేది ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోండి. మన వీడియో ఎంత మంచిగా ఉన్నా, మన వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా థంబ్నెయిల్ ఇంకా టైటిల్ బాగాలేకపోతే ఆ వీడియో క్లిక్ చేసి చూడరు. నేనైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికంటే నేను 1 month లో 1,00,000 రూపాయలు సంపాదించాను అని అలా పెట్టండి. అలా పెట్టడం ద్వారా వీళ్ళు 1 month లో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించారు మనం కూడా నేర్చుకుందామని ఆలోచిస్తారు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ రన్ అండ్ ఎంగేజింగ్ వీడియోస్ క్రియేట్ చేయాలండి. మానిటైజేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ వీడియోలో 2 to 10 minutes వీడియో అనేది ఉండే విధంగా చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీ వీడియో స్టార్టింగ్ హుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో స్టార్టింగ్ లో హుక్ అనేది ప్రాపర్ గా ఉండే విధంగా చూసుకోండి. అలా ఉంటేనే మీ వీడియో ఎండింగ్ వరకు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి పోస్ట్ కన్సిస్టెన్సీ అండి. మీరు మినిమం 3 వీడియోస్ అయితే పర్ వీక్ కి అంటే వారానికి 3 వీడియోలు అనేది పోస్ట్ చేయాలి. ఎందుకంటే వీడియోస్ కన్సిస్టెన్సీగా చేయడం వల్ల ఆల్గోరిథం మన ఛానల్ కి బూస్ట్ అనేది ఇస్తుంది. ఈవెన్ మీ వ్యూస్ తక్కువ వచ్చినా సరే మీ మొమెంటమ్ ని అస్సలు మిస్ అవ్వద్దు. కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. 6th వన్ వచ్చేసి ప్రమోట్ స్మార్ట్లీ అండి. 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే సోషల్ మీడియాలో మీరు సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయాలి. కాబట్టి ఆర్గానిక్ గా మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే సోషల్ మీడియాలో మీ వీడియో యొక్క లింక్స్ ని పోస్ట్ చేయండి. ఇంకా 7th వన్ వచ్చేసి ఆస్క్ టు సబ్స్క్రైబర్స్ అండి. వీడియోలో నాచురల్ గా ఒక లైన్ చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే ఓకే, ఈ ఛానల్లో కంటెంట్ ఉంటుంది, నెక్స్ట్ నేను నేర్చుకోవాల్సింది మీరు చెప్తారు అని ఆడియన్స్ కి అర్థమవుతుంది. అప్పుడు మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అని ప్రతి వీడియోలో ప్లీజ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవద్దు. సింపుల్ గా ఉండాలి, కన్వీనియంట్ గా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 పాయింట్స్ కూడా మీరు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. డ్యామ్ షూర్ గా మీకు 60 to 90 days లోనే 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా వాచ్ టైం అనేది కంప్లీట్ చేస్తారు. రిమెంబర్ పేషెన్స్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరైతే పేషెన్స్ గా ఉండండి, స్మార్ట్ వర్క్ ని మెయింటైన్ చేయండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్ ని కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. మరొక వీడియోతో ముందుంటాను. బాయ్ బాయ్.